ఓం నమో రామదూతాయ. మనము ఈ వీడియోలో హనుమంతుడి యొక్క జన్మ వృత్తాంతము, ఆయన యొక్క జయంతి ఎప్పుడు, ఆయన బాల్యము గురించి, ఇంకా కొన్ని చిన్న చిన్న కథలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అంటారు. అంటే వైశాఖ మాసము బహుళపక్షము దశమి స్థిరవాసము అంటే శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్ర సమయం ఉన్నప్పుడు స్వామివారు జన్మించారు అని చెప్తుంటారు. ఈ పండగ ద్వైత సంప్రదాయాన్ని అనుసరించి మాధ్యులకి ప్రధానమైనటువంటిది. వారు హనుమంతుని ముఖ్య ప్రాణదేవరు అని పిలుస్తారు. దేవరు అంటే దేవత అని కూడా, దేవుడు అని. హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు అది అయిపోయిన తర్వాత విజయోత్సవం జరుపుకుంటారు. దాని తర్వాత వైశాఖ బహుళ దశమి రోజున స్వామివారి జన్మదినం జరుపుకుంటారు. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తుడిగా, విజయప్రదాతగా, రక్షకుడిగా హైందవ సంస్కృతి సంప్రదాయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడేటువంటి దేవుడు. ఆంజనేయుడు, హనుమంతుడు, భజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధన చేస్తుంటారు. మన దేశంలో హనుమంతుడి గుడి లేనటువంటి ఊరే లేదు. హైందవ సంస్కృతిలో ప్రాముఖ్యత ఏంటి అంటే, పర్వతాన్ని తీసుకొస్తున్నటువంటి హనుమంతుడు టెర్రాకొట్ట శిల్పములాగా. హనుమంతుడి 12 నామస్తోత్రములలో చెప్పబడినటువంటి నామాలు మనలోని విశ్వాసాలలో హనుమంతుని పాత్రను విశేషంగా సూచిస్తూ ఉంటాయి. నామాలు ఏంటో తెలుసుకుందాము, వాటి అర్థము కూడా. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. అంటే హనుమంతుడు అంజనాదేవి కేసరిల పుత్రుడు, వాయుదేవుడి ఔరసపుత్రుడు, మహాబలుడు, శ్రీ రామదాసుడు, అర్జునుడి ప్రియమిత్రుడు, ఎర్రని కన్నులు గలవాడు, అమిత విక్రముడు, 100 యోజన విస్తారమైనటువంటి సముద్రమును దాటినటువంటి వాడు, లంకలో బందీ అయినటువంటి సీతమ్మ తల్లి శోకమును హరించినటువంటి వాడు, ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుకొచ్చినటువంటి, యుద్ధమున వివశుడైనటువంటి లక్ష్మణుని ప్రాణములను నిలిపినవాడు, దశకంఠుడైనటువంటి రావణాసురుడి గర్వాన్ని అణచినటువంటి వాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణానికి ముందు స్మరించినటువంటి వారికి చక్కటి నిద్ర కలుగుతుంది. నిద్రాభంగము లేకుండా మృత్యుభయము అన్నీ కూడా దూరమవుతాయి. వారికి అన్నింటి యందు కూడా విజయం లభిస్తుంది అని అర్థము. అలాగే హనుమంతుడి నైజము మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ప్రార్థనా శ్లోకంలో కూడా ఇలా చెప్పబడింది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని. అంటే అర్థము, ఎక్కడెక్కడైతే శ్రీరామ సంకీర్తన జరుగుతుందో అక్కడక్కడ మారుతి ఆనంద బాష్పములు నిండినటువంటి కళ్ళతో చేతులు తలపై జోడించి నృత్యము చేస్తూ ఉంటాడు అని. ఆంజనేయ స్వామి వారి జన్మదినము వైశాఖ బహుళ దశమి రోజున జరిగింది. ఈ రోజున హనుమద్ భక్తులంతా కూడా రోజంతా చక్కగా ఉపవాసము ఉండి హనుమాన్ చాలీసా పఠనము, రామనామ జపము చేసుకోవాలి. దాంట్లో విశేషాలు ఏంటి అంటే, ఆంజనేయ స్వామికి పూజ చేయాల్సినటువంటి ప్రత్యేక రోజులు శనివారము, మంగళవారము, కొన్ని ప్రాంతాలలో గురువారము కూడా జరుపుతూ ఉంటారు. ఒక పురాణ కథ ప్రకారం ఒకసారి శనైశ్చరుడు ఆంజనేయ స్వామిని తన ప్రభావముతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామివారు అతడిని తలక్రిందులుగా పట్టి ఎగరవేయసాగాడట. శని తన అపరాధాన్ని మన్నించమని వేడుకోగా స్వామి తనను, తన భక్తులను ఎప్పుడూ పీడించనని మాట ఇచ్చిన తరువాత మాత్రమే వదిలిపెడతాను అంటాడంట. అప్పుడు శనైశ్వరుడు స్వామివారికి నమస్కరించి అలాగే అని చెప్పి నమస్కారం చేస్తాడు. అందుకే ఏలినాటి శని దోషం ఉన్నటువంటి వారు శనివారం రోజున ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైనా సరే స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి ప్రీతికరమైనటువంటి
పువ్వులు పత్రములు ఏంటో కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకుల దండ. ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మవారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందముతో ఆ పక్కన పుష్పములు లభించక హనుమంతుడికి తమలపాకుల దండ వేస్తారట. దగ్గరలో ఏ పువ్వులు కనిపించలేదు కాబట్టి, అందుకే అమ్మవారు వేసినటువంటి దండ కాబట్టి స్వామివారికి తమలపాకుల దండ అంటే విశేషమైనటువంటి ప్రీతి అని చెప్తూ ఉంటారు. గురువారం రోజున స్వామివారికి మల్లెలతో పూజించడం చాలా శ్రేష్టమైనటువంటిది. స్వామివారికి పరిమళ భరితమైనటువంటి పువ్వులంటే కూడా చాలా ప్రీతికరము. అందుకే పారిజాత పువ్వుల చేత స్వామివారికి విశేషంగా పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా రాముల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది తులసి. అందుకే హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టమైనటువంటిది. కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి పువ్వులు. భరతుని కొరకు ఉన్నటువంటి ఒకే ఒక్క కోవెల ఇరింజలకుడ అనేటువంటి గ్రామము కేరళలో ఉన్నది. అతనికి కలువ పూల మాల వేయడం సాంప్రదాయంగా వస్తుంది. శ్రీరాముల వారికి హనుమంతుడంటే భరతుడి మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమంతుడికి కలువ పూల మాల కూడా విశేషంగా వేస్తూ ఉంటారు. అలాగే పంచముఖ హనుమంతుడి యొక్క అవతారములు. విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించినటువంటి రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలిశాడు. ఈ పంచముఖముల వివరం దాని గురించి మనం తెలుసుకుందాం. తూర్పు ముఖముగా ఉండేటువంటిది హనుమంతుడు. పాపాలను హరించి చిత్తశుద్ధిని కలగజేస్తాడు. దక్షిణముఖముగా కరాళ ఉగ్ర నారసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు. పశ్చిమ ముఖముగా మహావీర గరుడస్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలగజేసేటువంటి విషప్రభావాల నుండి రక్షిస్తూ ఉంటాడు. ఉత్తరముఖముగా లక్ష్మీ వరాహమూర్తి గృహ బాధలు చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలు కలగజేస్తాడు. ఊర్ధ్వముఖముగా ఉండేటువంటి హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవన సహచరిని, చక్కటి సంతానాన్ని ప్రసాదిస్తాడు. శ్రీరాముని కీర్తన జరిగేటువంటి చోట హనుమంతుడు పులకితులై అంజలి జోడించి అంటే రెండు చేతులు దోసిలితో ఉంటాడు. రాక్షసాంతకుడైనటువంటి అటువంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకా వివిధ సందర్భాలలో హనుమంతుని గురించి చెప్పబడినటువంటి వర్ణనలు రామాయణ మహామాలారత్నము, జితేంద్రియుడు, శ్రీ రామదూత, జానకీ శోక నాశకుడు, జ్ఞాన గుణసాగరుడు, హనుమాన ఘోషాయి, సంకటహారి, మంగళమూర్తి, హనుమంతుని స్మరించిన ఎడల సీతారాములు ప్రసన్నులవుతారు. హనుమంతుని పేరు వినబడినటువంటి చోట భూతప్రేతాది పిశాచములు ఉండలేవు. సుందరకాండ చదివితే సమస్త కార్యములు సిద్ధిస్తాయి. సకల వాంఛితార్థములకు హనుమంతుని ప్రార్థించాలి. మోక్షమునకు తప్ప మిగిలిన కోరికలకు రాముని నేరుగా భజింపవలదు అని కొంత పెద్దలు చెప్తూ ఉంటారు. వివిధమైనటువంటి గాథలు ఎలా ఉన్నాయి అంటే హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఇలా ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావించబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాలలోనూ కోకొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసములో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైనటువంటి గాథ క్లుప్తముగా తెలుసుకుందాం. స్వామివారి యొక్క జననము మరియు బాల్యము. పుంజిక స్థల అనేటువంటి ఒక అప్సరస అంజన అనేటువంటి వానరకాంతగా జన్మించింది. కేసరి అనేటువంటి వానరవీరుడు ఆమెను వివాహమాడినాడు. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధన చేశారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకు ఇచ్చాడు. అంజనకు జన్మించినటువంటి సుతుడే ఆంజనేయుడుగా ఉన్నాడు. కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడని కూడా ప్రసిద్ధికెక్కినాడు. జన్మతః బలసంపన్నుడైనటువంటి ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్నటువంటి సూర్యబింబమును చూచి పండు అనుకొని తినడానికి ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు జరిగినటువంటి ఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధముతో బాలుని హనుమపై అంటే దవడపైన కొట్టినాడు. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టబడినటువంటి దవడ కలిగినటువంటి వాడు అవడం చేత హనుమంతుడు అనేటువంటి పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించినటువంటి వాయుదేవుడు వీచడం మానేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు. ఆ తరువాత అధికముగా అల్లరి చేసేటువంటి హనుమంతుని మునులు శపించడం వల్ల అతని శక్తి అతనికి తెలియకుండా అయింది. ఆ తర్వాత స్వామివారి విద్యాభ్యాసం. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసము చేశాడు.
సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథముతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకుని హనుమంతుడు సకల విద్యలలో కూడా వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు. నవవ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతుడికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురైనటువంటి సువర్చలను హనుమంతుడికి ఇచ్చి వివాహము చేశాడని, అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగము వాటిల్లలేదని కూడా ఒక కథలో ఉన్నది. గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవుడికి మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు అతని అన్న వాలి కిష్కింధలో ఉన్నటువంటి వానరులు. వాలి సుగ్రీవుల మధ్య ఏర్పడినటువంటి వైరవం కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైనటువంటి హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకున్నాడు. రావణాసురుడు అపహరించినటువంటి సీతను వెతుకుతూ రామలక్ష్మణులు ఆ ప్రాంతానికి వచ్చారు. హనుమంతుడు వారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుని వారిని తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్ళి వారికి మైత్రి కూర్చాడు. రాముని చేత వాలి హతుడు అవగా సుగ్రీవుడు వానర రాజయ్యాడు. సీతను వెతకడానికి సుగ్రీవుడు నలుదిశలకు వానర వీరులను పంపాడు. అలా వెళ్ళిన వారిలో దక్షిణ దిశగా వెళ్ళినటువంటి అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు. వారు దక్షిణ దిశలో అనేక శ్రమల కోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరికి స్వయంప్రభ అనేటువంటి తపస్విని సాయంతో దక్షిణ సముద్రం చేరుకున్నారు. ఆ తీరాన్ని చేరుకున్న తర్వాత ఏం చేయాలో పాలుపోక హతాశులై ఉన్నటువంటి వారికి సంపాతి అనేటువంటి గృధ్రరాజు జటాయువు యొక్క అన్న అతను సీతను రావణాసురుడు లంకలో బంధించి ఉంచాడని తెలిపినాడు. ఇక 100 యోజనాల విస్తారమున్నటువంటి సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తింది. చివరికి జాంబవంతుడు హనుమంతుడే ఈ పనికి తగినవాడని, తన శక్తి తనకు తెలియదు గనుక హనుమంతుడు మౌనంగా ఉన్నాడని తెలిపినాడు. ఆ ఆపద నుండి అందరినీ కాపాడడానికి హనుమంతునికే సాధ్యమని తెలిపాడు. హనుమంతుడు పర్వకాల సముద్రములా పొంగిపోయాడు. 100 ఆమడల వారాశిని గోష్పదంలా దాటేస్తానని, సీతను చూచి వస్తానని అందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరిపైకి ఎక్కాడు. హనుమంతుని కార్యదీక్ష సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడి ఉన్నాయి. సుందరకాండ పారాయణం చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయని విస్తారమైనటువంటి విశ్వాసము చాలామందిలో ఉన్నది. సుందరకాండలో అనేక శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా వాడుకుంటాము. హనుమంతుడు సన్నద్ధుడై దేవతలకు మ్రొక్కి మహేంద్రగిరిపై నుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయముతో తిరస్కరించి సురస అనేటువంటి నాగమాత పరీక్షను కూడా దాటి సింహిక అనేటువంటి ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి రామబాణముల లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి మయుని అపూర్వ సృష్టి అయినటువంటి లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు. చిన్న శరీరము ధరించి హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్ని చోట్ల సీతను వెతికాడు. నిద్రించుచున్నటువంటి స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరలా తన తప్పు తాను తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కనబడక చింతించాడు. ఏమి చేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగా అయితే లేడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రుడికి, యమునకు, వాయువునికి, సూర్య చంద్రులకు, మరుద్గణములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనములో సీతను వెతకడానికి బయలుదేరాడు. అక్కడ శింషుప వృక్షము క్రింద రాక్షస కాంతలచే పీడింపబడుతూ సింహముల మధ్య ఉన్నటువంటి లేడివలే భీతి అయి కృషించినటువంటి సీతను చూచాడు. జాడ తెలుసుకుని ఈమెనే సీత అని నిర్ధారించుకున్నాడు. అక్కడికి కామాతుడైనటువంటి రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశము కావాలి అని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మమగుట తథ్యమని సీత రావణుడితో గట్టిగా చెప్పినది. 1 నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయాన భయాన అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండడం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకున్నది. వారిలో సహృదయ అయినటువంటి త్రిజట అనేటువంటి రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగును ఎక్కి వచ్చి రామలక్ష్మణులు సీతను తీసుకుని పోయినట్లు, లంక నాశనమైనట్లు, రావణాదులంతా హతమైనట్లు వచ్చినటువంటి ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు.
సీతకు శుభశకునములు కనిపించసాగాయి. ఇంకా ఆలస్యం చేయకూడదని హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతాన్ని, రాముని దుఃఖమును వివరించి రాముడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయినటువంటి రాముని అతని సోదరుడైనటువంటి లక్ష్మణుని వర్ణించగా అది విన్నటువంటి సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చినది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్నా తాను బ్రతుకనని తెలిపినది. ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణుడితో భాషించాలి అని అనుకుని లంకను పరిశీలించాలి అని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను, రావణుడు పంపిన మహావీరులను హతము చేసి కాలుని వలె మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుడి వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణు వేడి లంకను కాపాడుకోమని, ప్రాణాలు దక్కించుకోమని హితవు తెలిపాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్క మారు సీతను దర్శించి మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. చూచాను సీతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్న చోటకి వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని ప్రార్థించారు. హనుమంతుడు చేసినటువంటి మహా ఉపకారానికి రాముడు ఇంతటి క్లిష్ట కార్యమును మరెవ్వరూ సాధింపలేరు. మా అందరి ప్రాణములు నిలిపినటువంటి ఆప్తుడవు నీవు. నీ వంటి దూత మరొకరు లేరు అని గాఢాలింగనము కంటే నీకు నేను ఏమీ బహుమానం ఇవ్వగలను అని హనుమను కౌగలించుకున్నాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధానికి నిశ్చయించారు. లంకానగరం స్వరూపాన్ని, భద్రత ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు తెలిపాడు. శరణుజొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి నీలుని నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి కపిసేన దక్షిణానికి పయనమై సాగర తీరము చేరుకున్నది. వానర వీరులకు రాక్షస సేనకు మధ్య మహాభీకరమైనటువంటి యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధములో అనేక మంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైనటువంటి రాక్షసులలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులు కూడా ఉన్నారు. రావణుడి శక్తితో మూర్ఛిల్లినటువంటి లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా ప్రక్కకు తీసుకుని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాల మీద ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము వల్ల చాలామంది వానరులు హతులయ్యారు. రామలక్ష్మణులు మిగిలిన వానర సేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని అంజనాకుమారుడైనటువంటి ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు కదా అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడిలా అన్నాడు, హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బ్రతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికి ఉన్న మృతులమే. వేగంలో వాయువుతోనూ పరాక్రమములో అగ్నితోనూ సరి సమానుడైనటువంటి హనుమంతుడు ఉంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది అని జాంబవంతుడు హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీద సంజీవని ఓషధులను తీసుకురమ్మని హనుమను కోరాడు. జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామచంద్రునికి, సాగరునికి నమస్కరించి తానే ఒక పర్వతములా పెరిగి సుదర్శనములా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశ మార్గాన సంజీవని పర్వతం మీదకి వెళ్ళి ఓషధుల కోసం వెతకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమంతుడు ఆ పర్వతాన్ని సమూలముగా ఎత్తి పట్టుకొని నింగిలో మరో సూర్యునుల యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణులు మిగిలిన వానరులు స్పృహలోకి వచ్చారు. విగతులైనటువంటి వానరులు కూడా పునరుజ్జీవితులయ్యారు. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసుకుని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు. తరువాత యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాటి యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేనుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయాలలో ఉన్నటువంటి ఓషధుల పర్వతమైనటువంటి సంజీవనిని తీసుకొని రాగా ఆ ఓషధులను ప్రయోగించి సుషేనుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు. ఆపై జరిగినటువంటి భీకర సంగ్రామంలో రాముడి చేత రావణుడు అంతమయ్యాడు. యుద్ధానంతరము రాజ్యాభిషిక్తుడైనటువంటి విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయవార్త తెలిపాడు. సీత అగ్నిప్రవేశానంతరము సీతారామ లక్ష్మణులు అయోధ్యకు వచ్చారు.
వైభవముగా పట్టాభిషేకం జరిగింది. శ్రీరాముడు సీతకు ఒక నవరత్నాలు పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒక జత గొప్ప విలువైన వస్త్రాలు, గొప్ప ఆభరణాలు హనుమంతునికి ఇచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్నటువంటి ముత్యాల హారము తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడిని, మరొకసారి వానరుల్ని చూడసాగింది. సీత మనసు తెలుసుకున్న శ్రీరాముడు, జానకి, బలము, పరాక్రమము, బుద్ధి ఉండి నీకు అమితానందము కలిగించినటువంటి వారికి ఆ ముత్యాల హారము ఇవ్వు అని అన్నాడట. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మ తల్లి హనుమంతుడి చేతిలో పెట్టింది. హారముతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు అని ఈ వృత్తాంతంలో ఈ యొక్క దేవతల అనుగ్రహాన్ని మనమందరము పొందాలని తెలియజేస్తూ, ఇది వినిన వారికి అందరికీ కూడా హనుమ అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ, ఓం నమో రామదూతాయ.